ప్రతిభ ఆయనలో ఉండి నిరంతర అధ్యయనం ఉండి అభ్యాసం చేస్తాడు. అద్భుతమైనటువంటి కథల్ని సృష్టిస్తూ ఉంటాడు. దానికి తార్కాణం ఆయన కథలు ఏవి డైరెక్ట్ కథలు కాదు. ప్రతి కథ ఆయన రాసినటువంటి ప్రతి కథ ఏదో ఒక ప్రఖ్యాతమైనటువంటి మ్యాగజైన్లో కానీ పత్రికలో కానీ ప్రచురితమైంది. ఒక పత్రికలో కథ ప్రచురితం కావాలంటే మామూలు విషయం కాదు. దాంట్లో ఎన్నో ఉంటే తప్ప అది సాధ్యం కాదు. మరి కథకు ప్రాణం ధ్వని. అలాంటి ధ్వని అంటే అద్భుతమైనటువంటి శబ్దజాలం ఆయన యొక్క కథల్లో కనిపిస్తుంది, ఆయన యొక్క రచనలో కనిపిస్తుంది. పద శిల్పం ఎలా ఉంటుంది అంటే పండితులకు చాలా సౌఖ్యాన్ని కలిగిస్తుంది. చాలా సౌఖ్యమైనటువంటి పదజాలాన్ని, చాలా సరళమైనటువంటి శబ్దజాలాన్ని ఆయన ఉపయోగిస్తారు. మనం ఈ కథ చూసినప్పుడు మనకు అర్థం అవుతుంది. అట్లాగే ఇది ఈ కటుకోజుల మనోహరాచార్య రచించిన 3వ కథా సంపుటి వారధి. ఒకసారి ఈ ముఖ చిత్రాన్ని గమనిద్దాం. మనం దీంట్లో ఉన్నటువంటి 15 కథల్లో ఏ కథ చదివినా ఆ కథకు దీన్ని అన్వయించుకోవచ్చు. ఈ ముఖ చిత్రాన్ని వేసిన వారు ఎవరో మీరు ఊహించచ్చు చాలా సులభంగా. వేదిక మీద ఉండాల్సిందంటే ఇవాళ లేరు. శ్రీ నంది శ్రీనివాస్ గారు, జాతీయ సాహిత్య పరిషత్ ప్రధాన కార్యదర్శి నంది శ్రీనివాస్ గారు దీనికి రూపకల్పన చేస్తారు. ఈ 15 కథలు చదివిన తర్వాత ఈ కథలకు సరిగ్గా అతికినట్టు సరిపోయే విధంగా చాలా నర్మగర్భంగా భావగర్భంగా ఈ వారికి టైటిల్కి సరిపోయే విధంగా ఈ అద్భుతమైనటువంటి ముఖ చిత్రాన్ని రూపొందించారు. ఈ కథా సంస్కృతిలో మొత్తం 15 కథలు ఉన్నాయి. దీనికంటే ముందు సుదూర తీరాలు అలాగే నవ్వుతున్న నేలతల్లి అనేటువంటి 2 కథా సంపుటాలుగా రాస్తారు. ఆయన ఇది బహుశా 9వ పుస్తకం. మొత్తం ఇప్పటి వరకు 9 పుస్తకాలు రచించారు. వాటిలో 3 కథా సంపుటాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక నవల కూడా రాబోతుంది. ఈ 3 కథా సంపుటిలలో మొట్టమొదటి నవ్వుతున్న నేలతల్లి, అలాగే సుదూర తీరాలు, ఇప్పుడు వారధి. ఈ నవ్వుతున్న నేలతల్లి అనే కథా సంపుటికి నేను గతంలో ఒక సమీక్ష రాస్తాను. అది కంగేడు పత్రికలో ప్రచురితమైంది. అట్లాగే ఈ నవ్వుతున్న నేలతల్లి అనేటువంటి కథా సంపుటి మీద నేను బహుజన కథాలోకాలను నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఫేస్బుక్ లైవ్లో 1 గంట సేపు దాన్ని సమీక్ష చేయడం జరిగింది. లైవ్లో, ఫేస్బుక్ లైవ్లో. అంటే తన పుస్తకాలకు నాకు కొంత ఆత్మీయ అనుబంధం, దగ్గర బంధం ఉంది. ఇప్పుడు మళ్ళీ వారిని సమీక్ష చేసేటువంటి అవకాశం నాకు రావడం నా యొక్క అదృష్టంగా భావిస్తూ, మరి దీనికి ఒక స్పాన్సర్ కూడా ఉన్నాడు ఈ పుస్తకాన్ని. ఆయన పేరు కోమటిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ప్రస్తుతం న్యూజిలాండ్లో ఒక ఉన్నతోద్యోగం చేస్తున్నాడు. ఈ కోమటిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎవరు అంటే మనోహరాచార్య యొక్క స్టూడెంట్. ఆయన తొలి తరం విద్యార్థి, ఆయన చదువు చెప్పిన విద్యార్థి. ఆయన యొక్క ప్రభావంతో చక్కని ఉన్నత చదువు చదివి అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు న్యూజిలాండ్ దేశంలో ఒక గొప్ప ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఆయన ఈ మధ్యకాలంలో ఒక నవల రాస్తున్నాడు. ఆ నవలకు ఒక బహుమతి వచ్చింది. ఆ బహుమతి వచ్చిన విషయాన్ని ఆయన ఫేస్బుక్లో చూస్తున్నాడు. చూసి, సార్ ఆ నవల నాకు ఇవ్వండి, నేను ప్రింట్ చేపిస్తాను అన్నాడు. కానీ అప్పటికే ఆ నవలను ఆ ట్రస్ట్ వల్లే ప్రింట్ చేయడానికి ఒప్పుకున్నాను. మరి ఎట్లా సార్, నేను ఖచ్చితంగా నేను ఒక పుస్తకాన్ని ముద్రింపజేస్తాను అన్నాడు. అప్పుడు నేను ఈ వారధి తీస్తున్నాను బిడ్డ, మరి నీకు వీలుంటే చెయ్యి అనగానే ఆ మిత్రుడు, ఆ స్టూడెంట్ వెంటనే స్పందించి దీనికైనటువంటి ఖర్చు మొత్తం భరించి ఈ అందమైన పుస్తకం ఇవాళ మన ముందు ఉండడంలో ఆ స్టూడెంట్ మనకు దోహదపడ్డాడు. అట్లాగే గోపాలకృష్ణ గారు కూడా ఈ స్టూడెంట్తో బంధం ఉన్నటువంటి గోపాలకృష్ణ చంద్రశేఖర్ రెడ్డి గారి కాబట్టి తొలిప్రతి స్వీకరించేవాడు. ఆయన లేదు కదా, ఆయన తరఫున ఒక ప్రతినిధి ఉంటే బాగుంది అనిపించింది. ఆయన సూచించాడు గోపాలకృష్ణ గారిని, మా గురువు గారు వారికి ఇవ్వండి, అది నేను వారికి ఇచ్చే గౌరవం అన్నాడు. కట్టుకోజుల మనోహరాచార్య నెరవేర్చారు. ఇది వారిలో ఉన్నటువంటి సహృదయత, వారిలో ఉన్నటువంటి గురుభక్తి, ఆయన యొక్క శిష్యానుభక్తి. ఇది చాలా ఆకట్టుకునేటువంటి విషయం. ఇక ఈ 15 కథల్లో కూడా అన్ని కథలు కూడా సామాజిక పరమైనవి. ఆయన చేయి తిరిగిన కథకు దాంట్లో సందేహమేమీ లేదు. మనుషుల యొక్క మనస్తత్వాలు, అంతఃసంఘర్షణలు, ఇవన్నింటినీ కూడా అద్భుతమైనటువంటి కథన శైలితో మరి ప్రకటించడం మనోహరకు కళతో పెట్టినటువంటి విద్యగా మనం భావించవచ్చు. ఆయన కథలన్నీ కూడా మానవీయ కోణంలో సాగుతాయి. ఈ కథలన్నీ కూడా 15 కథలు కూడా 15 పత్రికల్లో ప్రచురితమయ్యాయి.
ఎందుకంటే వివిధ పత్రికల్లో, మ్యాగజైన్లలో, ప్రఖ్యాత పత్రికల్లో ప్రచురితం కావడం అంటే మనం దీని విలువను గమనించవచ్చు. ఇంకొకటి మనకు తెలిసినటువంటి ఒక గొప్ప విద్య ఏంటంటే ఏ కథను ఏ పత్రికలకు పంపాలో బాగా తెలిసాయి. ఆ పత్రికలు పంపితేనే దాంట్లో వస్తుంది. ఉదాహరణకి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పత్రికకు పంపిస్తే ఆ కథ రాకండి. ఈ టెక్నిక్ బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఎందుకంటే నమస్తే తెలంగాణ బతుకమ్మలో వచ్చినాయి ఆయన కథలు, స్వాతిలో వచ్చింది, ఆంధ్రజ్యోతిలో వచ్చింది, జాగృతిలో వచ్చింది, వెలుగు దర్వాజలో వచ్చింది, ఇట్లా తంగేడు పత్రికలో వచ్చినాయి. ఇట్లా అనేక పత్రికల్లో, ప్రఖ్యాత పత్రికల్లో ఈ కథలన్నీ కూడా ప్రచురితమయ్యాయి. తర్వాత ఈ కథలు ఒక బలి పిల్లలు అనేటువంటి ఒక కథ మినహా మిగతా కథలన్నీ కూడా చాలా క్లుప్తంగా, సంక్షిప్తంగా, పరిణామంలో చిన్నగా ఉంది. ఏక బిగిన ఒకేసారి పాఠకుల చేత మరి చదివించేటువంటి ఒక లక్షణాన్ని కలిగి ఉన్నటువంటి కథలని ఇవన్నీ కూడా పాఠకులలో ఒక రకమైనటువంటి మరి అవధానత అనేది పండితులకు కలుగుతుంది. ఈ అవధానత వల్ల ఏకాగ్రత సిద్ధిస్తుంది. ఈ ఏకాగ్రత వల్ల ఆ కథ చెప్పిన ఫలితంగా ఒక రకమైనటువంటి తదాత్మ్యత మనలో కలుగుతుంది. మరి భాషలో, శైలిలో, అట్లాగే వర్ణనలో కూడా చాలా సహజత్వం, సరళత ఈ యొక్క కథల్లో కనిపిస్తాయి. ఎట్లా ఉన్నాయి అనేది ఒకసారి ఆ కథని మనం చూద్దాం. దీంట్లో ఉన్నటువంటి మొట్టమొదటి కథ ఆప్తుడు. ఎక్కడో కొడుకు విదేశాల్లో ఉంటాడు, ఆయన అతనికి పట్టించుకోడు. మరి అలాంటి స్థితిలో ఆ తండ్రికి యాక్సిడెంట్ అయితే మరి ఆ యాక్సిడెంట్ అయినటువంటి తండ్రిని ఒక శిష్యుడు, ఆయన ఒకప్పుడు గురువుగా పాఠాలు చెప్పినటువంటి ఉపాధ్యాయుడు, ఒక శిష్యుడు ఎట్లా ఆదరించాలనేది కథ. ఆయన గురు సేవనే తన తండ్రి సేవగా భావించేటువంటి ఒక ఉత్తమ శిష్యుని కథ ఇది. ఒక శిష్యుడి యొక్క మానవీయతకు తార్కాణంగా నిలిచేటువంటి కథ ఇది. మరి ఆ శిష్యుడు ఎవరు, ఎందుకు చేస్తున్నారు అనేది చివరి వరకు ఉత్కంఠగా సస్పెన్స్గా ఉంటాయి ఈ కథలో. మనం అది ఆ శిల్పం, ఆ శైలిలో ఉన్నటువంటి ప్రత్యేకత. చాలా అద్భుతమైనటువంటి కథ ఆప్తుడు. అలాగే తదుపరి కథ పాత్రుడు. నిజంగా మన అందరం కూడా దేనికి పాత్రుడమో ప్రతి ఒక్కరూ ఆలోచించుకుంటాం ఈ కథ చదివిన తర్వాత. ఎందుకంటే ఎంగిలి చేతితో కాకిని కూడా కొట్టని ఒక వ్యక్తి, ఒక పిసినారి, మరి ఆ పిసినారిని ఒక పెళ్లి పురోహితుడు ఎట్లా మార్చినాడు అనేది మనకి పాత్రుడు అన్న కథలో కనిపిస్తుంది. నిజంగా అన్నం తినడానికి, భోజనం చేయడానికి, కడుపు నిండడానికి, నోట్లోకి ముద్ద వెళ్ళడానికి ఎవరు అసలు పాత్రుడు? ఎవరికి బాక్యం ఉంది? మనం అంటాం ఎక్కడికో వెళ్తాం, ఏదో తింటాం, మనకి బాక్యం ఉంది అంటాం. సో దాని మీద మన పేరు రాసి ఉంది అంటాం. అదే పాత్రుడు అంటే. సో ఇక్కడ ఆధునిక కాలంలో మరి పెళ్లిళ్లలో జరుగుతున్నటువంటి, భోజనాలలో జరుగుతున్నటువంటి వేస్టేజ్ అనేది ఎట్లా ఉంది అనేది కూడా ఈ కథలో మనవాళ్ళు ప్రస్తావిస్తాడు. భోజన పదార్థాన్ని ఎట్లా వృధా చేస్తున్నారు అనేది ప్రస్తావిస్తాడు. సాధారణమైనటువంటి మానవుల యొక్క మనస్తత్వానికి దగ్గరగా ఉన్నటువంటి కథ ఇది. దీంట్లో ఆ పిసినారి ఎట్లా మారినాడు, ఇలాంటి పిసినారులు కనుక లోకంలో ఉంటే వాళ్ళు ఎట్లా మారుతారు అనేది ఈ కథ చదివితే మనకు అర్థమవుతుంది. ఈ కథ అట్లాంటి వాళ్ళని మారుస్తుంది కూడా. ఎందుకంటే దీంట్లో వ్యంగ్యం ఉంది, చమత్కారం ఉంది, చక్కని శిల్పం ఉంది, రచనా శైలి కూడా చాలా సరళంగా ఉంది. ఈ మొత్తం కథా సమితిలో ఒక హైలైట్ కథ నాకు బాగా నచ్చింది. ఆ కథ పేరు ఆత్మ నివేదన. ఈ కథ చదివిన తర్వాత ఎవరు కూడా కంటతడి పెట్టకుండా ఉండలేరు, అంత అద్భుతమైనటువంటి కథ. ఈ అన్ని కథల్లో కూడా శిల్పపరంగా, శైలి పరంగా మనకు అద్భుతంగా నచ్చే కథ కూడా ఈ ఆత్మ నివేదన. మరి భర్త కంటే ముందు భార్య చనిపోతే ఒక వృద్ధుడి పరిస్థితి ఎట్లా ఉంటుంది? సాధారణంగా లోకంలో ఒక నానుడు ఉంది, మహిళ కంటే ముందు పురుషుడు వృద్ధాప్యంలో చచ్చిపోతే కాదు ఆ మహిళ ధైర్యంగా బ్రతకగలుగుతుంది, ఒంటరిగా బ్రతకగలుగుతుంది. కానీ పురుషుడు మాత్రం వృద్ధాప్యంలో ఒంటరిగా బ్రతకలేడు భార్య లేకుండా అనేది ఉంది. అది నిజం అనిపిస్తుంది ఈ ఆత్మ నివేదన చదివిన తర్వాత. పాపం ఆ వృద్ధాప్యంలో భార్యను కోల్పోయినటువంటి ఆ వృద్ధుడి యొక్క కష్టాలు అన్నీ ఇన్ని కావు. కానీ కొడుకును చదివించి, కష్టపడి చదివించి ఉన్నతోద్యోగం వచ్చేలాగా చేసిన తర్వాత ఆ కొడుకు ఆ వృద్ధుడిని ఒంటరిగా చేసి పట్టించుకోకుండా ఎట్లా ఉన్నాడు అనేది మనకి కథలో కనిపిస్తుంది. ఇట్లాంటి వాళ్ళు సమాజంలో కూడా చాలా మంది ఉన్నారు కూడా.
తాను ఆ వృద్ధుడు సంపాదించినటువంటి ఆస్తిని, ఇల్లుని, డబ్బుని, కోట్లాది రూపాయల రియల్ ఎస్టేట్ భూమిని కూడా తస్కరించి ఆ వృద్ధుని పట్టించుకోకుండా ఉన్నటువంటి స్థితిలో ఆ వృద్ధుడు దయనీయమైనటువంటి స్థితిలో మరణించిన తర్వాత ఆయా వృద్ధుడి యొక్క పెద్ద కర్మను అంగరంగ వైభవంగా చేస్తాడు కొడుకు. ఎట్లా చేస్తాడు? మన తెలంగాణలో పెద్ద కర్మ ఎట్లా చేస్తారో అంతకన్నా 1000 రెట్లు ఎక్కువ చేస్తాడు. మందు మీకు అన్నింటిలో అట్లా బ్రతుకున్నప్పుడు పట్టించుకొని ఓ కొడుకు చనిపోయిన తర్వాత మాత్రం అంగరంగ వైభవంగా పెద్ద కర్మ చేయడం, ఆ పెద్ద కర్మకు ఆ వృద్ధుని యొక్క ఆత్మ రావడం, ఇదంతా కూడా కథాకథనంలో మనకు కనిపిస్తుంది. మనం అనుక్షణం ఉత్కంఠకు లోనవుతాం. తర్వాత ఏమవుతుంది అనేది ఒక రకంగా కళ్ళు, మన నయనాలు ఆర్ద్రమవుతాయి, మనం దుఃఖిస్తాం కూడా ఆ కథ చదువుతూ ఉంటే. మరి రామబ్రహ్మం అనేటువంటి ఈ పాత్రను ఆయన మలిచిన తీరు, మనోహర్ మలిచిన తీరు మనల్ని నిజంగా బాగా ఆకట్టుకుంటుంది. మనోహర్ యొక్క అద్భుతమైనటువంటి శిల్ప సౌందర్యానికి, శిల్ప నైపుణ్యానికి ఈ కథ దృష్టాంతంగా నిలుస్తుంది. కానీ కథ ముగింపు మాత్రం ఒక సగటు పాఠకునికి చాలా సంతృప్తినిస్తుంది. నిజంగా అట్లా ముగియడం మనకు సంతోషాన్ని ఇస్తుంది. ఆ ముగింపు ఏంటనేది మీరు కథలో చదవాలి, ఎందుకంటే ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచేటువంటి ముగింపు అది. మరి చాలా ఇంకొకటి ఏమిటంటే రామబ్రహ్మం ఆత్మరూపంలో అక్కడికి వచ్చాడనేది చివరి దాకా పాఠకులకు అర్థం కాదు, చివరిలో అర్థమవుతుంది. ఇది చాలా ఆసక్తికరమైన, ఉత్కంఠభరితమైన కథ, చదువు తీరాల్సినటువంటి కథ. ఇంకొకటి ఏంటి అంటే ఈ కథల్లో 90% పైన కథలు బహుమతి కథలు ఉన్నాయి. ఇక భాగ్యశ్రీ అనేటువంటి కథలో పెళ్ళయ్యాక పెద్ద హోదా వస్తే మరి భార్యను చులకనగా చూసినటువంటి ఒక వ్యక్తి కథ ఇది. పెళ్లికి ముందు ఇద్దరు సాధారణ వ్యక్తులే, పెళ్ళయ్యాక భర్త మంచి ఉన్నతోద్యోగం సాధిస్తాడు. ఆయనతో మాత్రాన భార్య కాకుండా పోకుండా భార్య తన హోదాకు తగ్గట్టు లేదని చెప్పి నిర్లక్ష్యం చేస్తాడు. అటువంటి వ్యక్తికి గుణపాఠం నేర్పినటువంటి అతని స్నేహితుడి యొక్క కథ ఇది. నిజానికి భార్యలంతా భాగ్యస్త్రీలే అని స్త్రీల పట్ల తనకు ఉన్నటువంటి అభిమానాన్ని, ప్రేమను చాటుకున్నటువంటి రచయిత మనోహరాచార్య గారు ఈ భాగ్యశ్రీ అనే కథలో మనకు కనిపిస్తుంది.